ఏపీ తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి ఆలయం ముందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకున్నారు భక్తులు. స్వామివారి నామస్మరణ చేస్తూ 2026కు స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుంటూ ఆలయం ముందు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తే కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీ పెట్టడం వలన దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న నూతన సంవత్సరం వేడుకలు కూడా వీటిగా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను.